హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనము మునక్కాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కడిగిన కందిపప్పు, దానికి తగినంత వాటర్ పోసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల ఇక్కడ మనం వెజిటేబుల్స్ అన్నీ మగ్గించుకుందాం. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఫస్ట్ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, మునక్కాయ అంతా వేసి బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. అలాగే తగినంత పసుపు, నెక్స్ట్ అయితే తగినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత రాక్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అండ్ కొన్ని మెంతులు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసి పోపు అంతా బాగా వేగిన తర్వాత దీన్ని మనము ఉడుకుతున్న సాంబార్లో వేసేయాలన్నమాట. లాస్ట్లో పోపు పెట్టుకోవడం వల్ల సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడైతే మనం సాంబార్ దించే ముందు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో మనం ఇంకొంచెం ఉప్పు అయితే వేసుకోవచ్చు అన్నమాట. అలాగే దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని సాంబార్ దింపేసుకుంటే టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ సాంబార్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.